అనిపించింది అంటే ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు దాకా మీకు? ఫస్ట్ ఎపిసోడ్ చేసాక టెలికాస్ట్ అయినాక అందులో నా పక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఖాళీగా ఉండేవాళ్ళు ప్రదర్శన. ఎందుకంటే వీడు కనిపిస్తే అరే ఎట్లుందిరా ఎపిసోడ్, బాగా వచ్చిందా, బాగా చేశారు, వాళ్ళని సాగొట్టేవాడిని. ఆ రకంగా పక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంటే కూతువాళ్ళం కదా, ఫస్ట్ ఎపిసోడ్ చేసాం, టెలికాస్ట్ అవుతుంది, ఎట్లా ఉంది ఏమి సంగతి, అందరూ పారిపోయేవాళ్ళు, నేను కనిపిస్తే పారిపోయేవాళ్ళు. జీకే గారి ఫీలింగ్ ఏంటి? ఆయన ఏదో నమ్మకంతో జీకే గారు వాళ్ళు పైకి చెప్పడు, ఆయన ఎప్పుడు చెప్పడు. ఆ సర్కిల్ అంతా బెల్ట్ అంతా జీకే గారు, హేమంత్ గారు అని చెప్పి, రీబు గారు అని చెప్పి అప్పట్లో ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ మాటల ద్వారా తెలిసేది ఏంటంటే వీడు పర్ఫెక్ట్ బాగా చేస్తున్నాడు, సూపర్, అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి నమ్మకం వాళ్ళకి. ఓకే. సో అది ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? 2 years చేస్తుంటాం. 2 years చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ అది మధ్యలో బ్రేక్ అయింది. ఓకే. అది కూడా మధ్యలో బ్రేక్ అయింది. ఎట్లా అంటే సత్తన్న దాస్ అనేవాడు చెట్టు పుట్టల దగ్గర, రాళ్ళ రప్పుల దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇది బీభత్సమైన హిట్ అయిపోయి టాప్ చార్ట్స్కి వెళ్ళిపోయి, అదేంటే మా వాళ్ళు ఆపేసేంతవరకు వెళ్ళింది. అంటే వీళ్ళు సినిమా పైన విమర్శిస్తున్నారు, అక్కడ కలెక్షన్ తగ్గుతున్నాయి. వీళ్ళు సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి దానిపైన. వీళ్ళు చెప్పే పరావు, వీళ్ళు ఏం సండే చెప్తారు, ఫ్రైడే రిలీజ్ అవుతుంది, ఫ్రైడే నుండి వీళ్ళు ఏం చెప్తారని చెప్పి ఆడియన్స్ వెయిట్ చేసేవాళ్ళు. ఇది నిజం. ఓకే. అంటే మీరు జెన్యున్గా వెళ్ళేవాళ్ళు అప్పుడు? జెన్యున్గా చెప్పేవాళ్ళం, నోటికి ఏది వస్తుంది కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చెప్పాలో చెప్పి. ఎందుకంటే జెమిని కూడా మూవీస్ ని కొనేది, ఆ తర్వాత పిఆర్ ఉంటారు. సో మనకు ఒక సినిమాకి సంబంధించి దాదాపు 60-70 ప్రోగ్రాంలు చేసేవాళ్ళు కదా, కానీ ఒక్క ప్రోగ్రామే పర్ఫెక్ట్ గా ఉండేది. అందువల్ల ఒత్తిడి లేదు. ఇది ఒకటే ప్రోగ్రామ్ బాగా, కాకపోతే ఈ సినిమా గురించి 70 ప్రోగ్రాంలు ఉన్నాయి కదా ఛానల్లో, ఇది ఒక బోర్డు ప్రోగ్రామ్ కూడా చెప్తారా అన్నట్టుగా వెళ్ళిపోయేది. సో ఆ రకంగా చాలా అంటే 70 ప్రోగ్రామ్ ఉంటాయి, అన్ని ఫేవర్ గా చేస్తాం మనం, ప్రతిదీ ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది. బట్ ఒక్క ప్రోగ్రామ్ అయినా కూడా సో మనం ఉన్నది చెప్పడం అనేది ఎక్కడో వాళ్ళని పించ్ చేస్తుంది ఆ మూవీ టీమ్. సో ఎక్కువ యాడ్స్ అంటే మనకి ఛానల్స్ అన్ని ఆధారపడే యాడ్స్ మీద, మూవీ యాడ్స్ చాలా కావాలి. సో మీ ఛానల్ కి చాలా మంది అంటే ఈ రోజు అంటే అప్పుడైతే జెమిని అనేది కింగ్ అప్పుడు. సో ఎవ్రీ సెలబ్రిటీ వచ్చేవాళ్ళు, చాలా ప్రోగ్రామ్ జరిగాయి. సో ఆ పిఆర్ కి కానీ రిపోర్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. అదంతా మీ మీద పడలేదు అప్పుడు? ఏం పడలేదు, అందరికి ఇంట్రెస్ట్. అచ్చా ఆపేసిన తర్వాత ఆగిపోయింది. వీళ్ళు ఓవర్గా చేస్తున్నారు, అతిగా చేస్తున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి రామానాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీహరి గారు కంప్లైంట్ చేశారు. శ్రీహరి గొడవ పెట్టాడు అప్పట్లో ఉన్నప్పుడు. ఓకే. ఆయన ఇంకొందరు ప్రొడ్యూసర్లు పేర్లు వీళ్ళిద్దరు పేర్లు నాకు తెలుసు. ఆ రకంగా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఆగిపోయింది ఒకరోజు, ఒక సండే. ఓకే. అంటే సండే మా ప్రోగ్రామ్ ఇక్కడ చేసి షూట్ చేసి క్యాసెట్ మెడ్రాస్ పంపించేవాళ్ళు చెన్నైకి. చెన్నై నుండి టెలికాస్ట్ అయ్యేది. ఆ ఫ్లైట్లో పంపించిన క్యాసెట్ ఆపేసాం, 8 o'clock ఆపేసి వేరే ప్రోగ్రామ్ వేసాం. అంత డామినేట్ అయింది. ఏంది ఇలా అయిపోయింది, ఏంటి మన జీవితం ఏంటి సడన్గా అయింది, షైన్ అయిపోయాం ఒకటేసారి అయిపోయింది తక్కువ. ఏం చేద్దాం, దాకా 1 month తర్వాత జికేఆర్ అన్నారు, ఒక పని చేయండి, మీరిద్దరు స్టార్లతో కలిసేయండి, సినిమా వాళ్ళతో కలిసేయండి అంటే, కలిసి ఏం చేయాలంటే ఏమైనా చేసుకోండి అని చెప్పి పిలిపాడు ఆయన. అంటే ఆయన ఎలక్షన్ బిజీలో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన మాతో మాట్లాడేంత లేదు. సరే ఈ ప్రోగ్రామ్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది, మనం ఇద్దరం వెళ్ళి సినిమా వెళ్ళి కలవాలి, వాళ్ళతో కలవాలి. ఫస్ట్ ఎపిసోడ్ ఉదయ్ కిరణ్ ఎపిసోడ్. ఓకే. శ్రీరామన్ సినిమా, విఎన్ ఆదిత్య డైరెక్టర్, బస్ స్టాప్లో జరుగుతుంది, సిబిఎన్ బస్ స్టాప్లో. అక్కడ జరుగుతుంది, వాళ్ళతో కలవాలని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్. సార్ అక్కడ పోయి ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, బస్ స్టాప్లో ఉన్నాం కాబట్టి సత్తాన్ అనేవాడు బస్సులో షార్ట్ దిద్దాం, బస్సులో ఊర్లోంచి దిగుతున్నాడు, దిగి దాసరాన్ని కలుస్తున్నాడు. దాసన్ అంటే ఇక్కడ ఉదయకిరణ్ షూటింగ్ అవుతున్నాడు కల్పిస్తుందా అని చెప్పి ఉదయకిరణ్ దగ్గర కలిసేసి ఉదయకిరణ్తో మాట్లాడేసుకొని వస్తా దాస్తాను అని చెప్పి బస్సు నుంచి వెళ్ళిపోవడం. ఆ షార్ట్లు తీసేస్తాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్కి సెట్ అయింది, అది పర్ఫెక్ట్గా. ఆ తర్వాత నుంచి ప్రతి వారం ఏం చేసేవాళ్ళంటే సత్తన్న అనేవాడు ఊరు నుంచి వస్తున్నాడు, దాసరాన్ని కలుస్తున్నాడు, ఈ దాసనేమో అందరి దగ్గర తీసుకెళ్ళి కల్పిస్తున్నాడు, వీడేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు సత్తన్న. అది వాళ్ళకి అట్రాక్టివ్ అయ్యేది, ఆడియన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండేది, వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. ఆ రకంగా సినిమా ప్రోగ్రామ్ బాగా హిట్ అయింది. అది సత్తన్న దాసన కథ. సో అక్కడ అంటే ఇంటర్వ్యూస్ ఇంకా దాంట్లో ఏంటంటే సత్తన్న దాసనలో ఒక హీరోయిన్స్ అప్పట్లో ఆ సంవత్సరంలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ హీరోయిన్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి హీరోయిన్ ఇంగ్లీష్ వస్తుంది, నా ఇంగ్లీష్ వస్తుంది, దాసన గారికి రాదు, క్యారెక్టర్ మాట్లాడద్దు. వీడేం చేసిండు సత్తన్న అనేవాడు, ఒక పని చేద్దాం మనం, నేను హీరోయిన్స్ వస్తున్నారు కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అని చెప్పి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసినాం. ఓకే. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వచ్చి రాని ఇంగ్లీష్, మా బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వాంటెడ్గా. అట్లా మాట్లాడి అదొక సక్సెస్ ట్రాక్లో పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంగ్లీష్ అట్లనే మాట్లాడుతున్నాం, వచ్చి రానట్టు.
అది ఒక సైన్ లాంగ్వేజ్ అయిపోయింది. సత్తన్న వీడికి వచ్చిరా ఇంగ్లీష్ మాట్లాడతారు, భలే మజాగా ఉంటుంది. అది ఎంతగా అలవాటు అయిపోయిందంటే మామూలు మాట్లాడడం కూడా రాదు అట్లా బ్రోకన్ ఇంగ్లీషే మాట్లాడతాం అంతే. అది ఒకటి జరిగేది నైజామాబాద్లో. మరి ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ మీకు సినీ ప్రస్థానం అంటే చాలా ప్రోగ్రామ్ చేసింది. ఆ తర్వాత అంటే సొంత కాన్సెప్ట్లు అన్నీ జమ్మిలే. నైజామాబాద్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశా. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే సినిమాల పైన కంప్లీట్గా స్పూఫ్ చేసేవాళ్ళం. అది ఎట్లా అంటే వాడు ఉన్నాడు ఫుల్లీ ఫాల్ట్ అని చెప్పి ఎంటీవీ అప్పుడు ఎంటీవీ ఉండేది, ఎంటీవీ ఛానల్ బి అని చెప్పి ఎంటీవీలో వచ్చేది ఒక ప్రోగ్రామ్ ఫుల్లీ ఫాల్ట్ అని చెప్పి. ఫరాఖాన్ తమ్ముడా వాడు కూడా ఉండే, డాన్సర్ ఫరాఖాన్, డైరెక్టర్ ఫరాఖ్ అని పేరు ఉంది, వాడు చేసేవాడు, ఫుల్గా చేసేవాడు. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం తెలుగులో చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అది తెలుగులో చేశాం. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సక్సెస్. ప్రతి హీరో వచ్చి 10 మంది కొడితే 10 మంది కలిపి హీరోని కొడితే ఎట్లుంటుంది అనేది చేసాం. ఓకే, అది చాలా బాగా సక్సెస్. ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి, ఆ తర్వాత బాక్యా సీనే అని చెప్పి నేను అనుపమని చేసాం. నేను కీర్తి ఎఫ్ఐఆర్ అని చెప్పి, ఇవన్నీ నా కాన్సెప్ట్లే, ఇవన్నీ సొంతంగా క్రియేట్ చేసి చేసాం. బాగా నడిచింది. నైజామాబాద్ చేస్తున్నప్పుడే ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేశాను. అదేంటంటే ఎప్పుడు ఎవరు చేయండి, నేను చేసిన తర్వాత ఇప్పుడు ఫాలో అవుతుంది. అదేంటంటే సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చా, అందరు యాంకర్లను తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేశాను. అందరు యాంకర్లను తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ ఎలా చేశారంటే వాక్యా సీన్ అని చెప్పి నేను అనుభవం చేసేవాళ్ళం. ఆ టైటిల్కి సంబంధించి ప్రోమో చేద్దాం అనుకున్నాం. వాక్యా సీన్ అని అందరూ చెప్పాలి ఒక్కో మాట. ఝాన్సీ, సుమ, ఉదయ్ భాను వీళ్ళందరూ ఎట్లా ఛానల్కి వస్తుంటారు, వీళ్ళందరూ ఒక్క మాట చెప్పిద్దాం వాక్యా సీనే అట్లా చేద్దాం. అట్లా అనుకొని ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరితో కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పి థాట్ వచ్చింది. సూపర్ థాట్ అని చెప్పేసి మొత్తం అందరినీ పిలిపించి అందరూ బ్యాంకర్లేమే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 6 చేసాం. 6 ఎంట్రీ ఎట్లా చెప్పామంటే సుమాన్ పిలిచాడు. అన్న ఇప్పుడు దాసన్న ఇప్పుడు ఎవరిని పిలిపిస్తావే అంటే, అరే సుమారు అబ్బాయి ఆమె మంచి ఆమెనేనా, పట్టుకుంటే పట్టు చీర పట్టుకోకపోతే పైజామా అంటుంది ఆమెనేనా, ఆమె నవ్వుకుంటూ వస్తుంది సుమా. ఝాన్సీకి ఏమంటే ఝాన్సీ అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ చేసేది. ఝాన్సీ ముందు చెప్పింది నాకు, ఆ ప్రోగ్రామ్ మధ్యాహ్నం వేస్తున్నారు అందరు పడుకునే టైంలో, దానిపైన ఏదైనా సటరీ అన్నది. ఇప్పుడు ఎవరు వస్తుంది తెలుసా అంటే, ఎవరు వస్తున్నారు ఝాన్సీ నా టాక్ ఆఫ్ ది టౌన్ అని చెప్పి, మధ్యాహ్నం పూట అందరు పడుకోగానే వస్తుంది ఆ ప్రోగ్రామ్, ఎవరు చూడరు కాదనేనా, నమస్తే ఝాన్సీ అక్క, ఇట్లా ఝాన్సీ అట్లా ఎంట్రీ చేసి. ఆ తర్వాత ఇప్పటికి అందరూ సెలబ్రిటీస్ పిలవడం, అన్ని ప్రోగ్రామ్స్లో సెలబ్రిటీస్ రావడం చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ అది నేను చేశాను. యాంకర్గా బాప్ ఎందుకన్నానంటే, సో మీరు చేసే రోజుల్లో అసలు డిజిటల్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, మిగతా ఛానల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. యాంకర్స్ ఎవరు లేరు. పెద్ద ఈరోజు సీనియర్స్గా ఉన్న సుమా గారు కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, వీళ్ళంతా ఆ టైంలో మీరు ఉదయ్ భాను గారి టైంలో అప్పుడే మీరు చాలా ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. కాఫీత్ కరణ్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది స్టార్ మూవీస్లో, స్టార్ ఛానల్ ఏదో ఛానల్, వాడు కరణ్ జోహర్ యాంకర్గా చేసేవాడు. వాడు ర్యాపిడ్ ఫైర్స్ క్వశ్చన్స్ చేశాడు, అది బాగా అట్రాక్టివ్ ఉండేది. ఈ తెలుగులో మనం పెడదామని చెప్పి తెలుగులో నేను చేశాను. ఫస్ట్ టైం తెలుగులో చేసింది ర్యాపిడ్ ఫైర్ నేనే. ఓకే, అది గోపిచంద్ గారితో చేశాను. ఆ గోపిచంద్ ఏమన్నాడంటే ప్రోగ్రామ్ అయిపోయి, ఇంటర్వ్యూ అంటే ఇదే బాగుందా అన్నాడు. దాని తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. ఆ ర్యాపిడ్ ఫైర్ పోయి ఇంకా దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేశారు మన వాళ్ళు. మీరన్నీ ఏంటంటే లైట్గా స్టార్ట్ చేసి మీరు అదే క్లాప్ కొడుతున్నారు, టెంకాయ కొడుతున్నారు, దాని తర్వాత వేరే వాళ్ళని పూర్తి చేస్తున్నారు. మూవీస్లో అదే ఆర్టిస్ట్గా మళ్ళీ ఎప్పుడు మీరు యాంకర్ నుంచి ఛానల్ నుంచి ఎప్పుడు బయటపడ్డారు? ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే వరుసగా 3 వారాల నుంచి మోహన్ బాబు సినిమా పైన కొడుతున్నాం, సైటర్లు వేస్తున్నాం. మోహన్ బాబు దాసరి గారు ఒక సినిమా వచ్చింది, ఏదో కొండవీటి సింహాసనం అని చెప్పి ఏదో, ఆ సినిమా పైన వరుసగా సైటర్లు వేస్తున్నాను నేను దాసన్న. వేస్తుంటే ఒకరోజు ఫోన్ వచ్చింది మోహన్ బాబు ఆఫీస్ నుండి, నేను బాలుని మాట్లాడుతున్నాను అని చెప్పి, మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి బాలుని మాట్లాడుతున్నాను, సార్ ఒకసారి రమ్మన్నాడు. ఏ సార్ అంటే మోహన్ బాబు రమ్మన్నారు. అవును రమ్మన్నాడు. ఎప్పుడు వస్తారు మీరు అంటే, షూటింగ్ అయిపోయి వస్తానన్నా, షూటింగ్కి వెళ్తున్నాను. వెళ్ళి జేకేఆర్ చెప్పారు, సార్ ఇట్లా మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఆయన రమ్మన్నాడు, మనమేమో ఆయన సినిమా పైన వరుసగా వేస్తున్నాము, చంపేస్తాడో పూర్తి చేస్తాడో ఏం చేస్తాడో అంటే, అయితే ఒక పని చేయండి అని నన్ను కట్ చేసాడు నా మాట. సుధాకర్ కెమెరామ్యాన్ ఉన్నాడు అప్పట్లో. సుధా ఇవాళ ఒక కెమెరా ఎక్స్ట్రా తీసుకెళ్ళి మొత్తం అన్న సత్తన్న క్లోజ్కి ఒక కెమెరా పెట్టేసేయండి, ఎందుకంటే రేపటి నుంచి మన సత్తన్న మన దగ్గర ఉండడు, వీడు పోతే ఈ క్లిప్స్ అని మన దగ్గర ఉంటే మనం వేసుకోవచ్చు. అంటే వీడు పోతే రేపు ఇవాళ మోహన్ బాబు దగ్గరికి వెళ్తున్నాడు, చంపేస్తాడు, రేపటి నుంచి క్లిప్పులు మన దగ్గరే ఉంటాయి. సో అన్ని రకాల హావభావాలు తీసుకోండి.
అనగానే ఇంకా భయం వేసింది. సరే షూటింగ్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే రావా ఇక్కడ కూర్చో అని ఏదో మాట్లాడి తప్పు చేసి పప్పుడు సినిమాలో చేస్తున్నాము నేను అనుకున్నాము నువ్వు దాసన కలిసి చేయండి అన్నట్టుగా. సో ఫస్ట్ కోదండరామరెడ్డి సినిమా డైరెక్టర్ మోహన్ బాబు గారి హీరో, ఆ సినిమాలో ఫస్ట్ ఎంట్రీ. ఓకే, ఆ రకంగా సినిమా వెళ్ళాం. మీరు ఇన్ని చేస్తున్నారు మీరు, అంటే ఫస్ట్ అంతా ఏంటంటే స్పూఫ్లు ఎక్కువ చేస్తున్నారు, అలాగే ఇంటర్వ్యూస్ కూడా అలాగే ఆ కైండ్ ఆఫ్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఒక మనిషిని మా ఇండస్ట్రీలో ఏంటంటే మనం నిజాలు మాట్లాడితే ఖచ్చితంగా ఎవరికైనా కూడా కోపం వస్తుంది, ఉన్నదన్నట్టు చెప్తే కోపం వస్తుంది. సో ఇక్కడంతా ఏంటంటే డిప్లొమాటిక్గా మాట్లాడాలి. బట్ మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ అవే, ఎక్కడ కూడా కాంట్రవర్సీలు కానీ లేదా ఒక ఆర్టిస్ట్ ఇంకెవరైనా సీనియర్ ఆర్టిస్ట్ మిమ్మల్ని తిట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా గొడవలు జరిగాయా ఎప్పుడైనా? అట్లా ఒకసారి మంచి ఇన్సిడెంట్ శ్రీహరి గారితో జరిగింది. శ్రీహరి గారితో ఆయన సినిమా అప్పుడు పరశురామ్ అని వచ్చింది. ఆ పరశురామ్ సినిమా పైన నేను సెటైర్లు వేస్తున్నాను. ఆయన చేసిండు, యాక్టింగ్ చేసిండు, ఆ సినిమా పైన చేస్తున్నాడు. ఆ ప్రెస్ మీట్లో నేను ప్రెస్ మీట్కి నేను కూడా వెళ్తాను కదా పిఆర్ బాగా. యాజ్ ఎ జర్నలిస్ట్గా వెళ్ళినప్పుడు మీ జెమిని టీవీలో నైజామాబాద్లో సత్యనారాయణ ఒకడు చేస్తున్నాడు అని చెప్పు జరా, నా సినిమా పైన బాగా కంప్లైంట్ బాగా సెటైర్లు వేస్తున్నాడు, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీక్ ఇట్లా వేస్తే బాగుంటుంది అని నాకు చెప్పాడు. మీకే? నాకు తెలియదు నాకు. అంటే మీరేం తెలియదు? చెప్పు ఇట్లా వాడికి వేసేస్తాం మళ్ళీ ఇట్లా మళ్ళీ చేద్దాం. సరే అన్న తప్పు వెళ్ళాం. మళ్ళీ సండే మళ్ళీ మామూలే మళ్ళీ యథార్థంగా చేసాం. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లో పరశురామ్ సక్సెస్ మీట్లో మళ్ళీ నువ్వు చెప్తావు ఏం బా, నువ్వు చాలా సీరియస్ తీసుకున్నా ఈ విషయం, ఆడ కూడా చెప్పడానికి బతకని హైదరాబాద్లో చంపాడు ఈ టైప్లో చెప్పాడు. ఓకే, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ మామూలే ఆయన నాకే చెప్పాడు సత్తారం గురించి చెప్పని. ఓకే, ఒకరోజు ఏమైందంటే కర్మాలి ఆ గెటప్లో షూటింగ్ వెళ్తున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఆయన ఇంటికి వెళ్ళా, డోర్ నాకు చేశాడు, డోర్ తీసారు, నేను డోర్ తీసింది ఆయన. ఎక్స్ప్రెషన్ టక్ 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 రై అన్నా శాంతి అన్నాడు. శాంతి వచ్చింది. వీడిని గుర్తుపెట్టా నిన్న వాళ్ళప్పుడు ఆది నారాయణ ఏదో నారాయణ అని చెప్పి సినిమా తీసేవాళ్ళు. ఓకే, వీటి గురించి నిన్నే మీరు చెప్పారు కదా, వీడు ఎక్కడైనా స్టూడియోలో కనిపిస్తే చంపేస్తా అన్నారు మీరు. అవును చంపేస్తా అన్నాడు అంట నాకు. సరే వచ్చి ఆ షూటింగ్ నేను పోయే షూటింగ్ ఆపేసి దాదాపు 40 minutes దాకా తీసాడు నాకు. అంటే క్లాస్ పికాడు, ఎందుకు రా నేను అనవసరం ఎందుకు సటైర్లు వేస్తావు, అప్పుడు దాకా కొడతాం అనుకున్నారు. మాట్లాడేసి బాగా ఫ్రెండ్ అయిపోయాడు. ఓకే, ఇండస్ట్రీలో బాగా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే శ్రీహరి. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటా అప్పుడప్పుడు. ఓకే, శాంతి గారితో మాట్లాడతారు, ఉదయం పలకరిస్తా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా. సో అదొక మంచి ఇన్సిడెంట్. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకా ఎప్పుడు అట్లా మళ్ళీ చెప్పలేదు ఆయన మూవీస్ మీద? మీరు లేదు చెప్పడం మామూలు. అది వీడంతే క్యారెక్టరే అంత. వీడు చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా సత్తన్న దాసన్న మీతో ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ ఫ్రీ అయిపోతారు. వీడు వస్తున్నాడంటే వీడు చేస్తాడు ఇక మనం ప్రిపేర్ అయిపోవాలి అన్నట్టుగా ప్రిపేర్ అయిపోవాలి. కానీ మీరు నాగా సినిమాకి అనుకుంటా ఇలా అంటే ఒక మీటింగ్ జరుగుతుంది, ఎన్టీఆర్ గారు మిమ్మల్ని సీరియస్గా తిట్టడం అనేది అప్పుడంతా బాగా వైరల్ అయింది. అది అంటే మీరు పబ్లిక్లో ఉండి మీరు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ ఒక్కసారి స్టేజ్ మీద నుంచి చాలా సీరియస్గా మిమ్మల్ని అరిచి బయటకు వచ్చేయమన్నారు. అది స్క్రిప్టెడా లేదా నిజంగా ఆ రోజు సీరియస్ అయ్యారా? అసలు ఏమైంది ఆ రోజు? అది యాక్చువల్గా చెప్పాలంటే స్క్రిప్టెడ్ అది. ఓకే, కాకపోతే కొంచెం ఎన్టీఆర్ గారు ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం ఎక్కువ చేశారు. అది ఏం జరిగిందంటే యాక్చువల్గా మేము సత్తన్నదాసనాల్లో ఎన్టీఆర్ వాళ్ళు స్టేజ్ పైన ఎక్కే వరకు మేమిద్దరం హంగమా ఏదో చేస్తున్నాం, చిల్లర జోకులు అవి చేస్తుంటాం. చేసరికి ఎన్టీఆర్ గారు పైకి వచ్చి స్టేజ్ పైకి వచ్చి ఏంటిదంతా అనాలి. ఓకే, ఏంది ఇదంతా, ఇక్కడ ఇలా తీసుకొని పంపించి ఇది అంటే మూగా మాట్లాడొద్దు. ఓకే, ఇది స్క్రిప్టెడ్. ఓకే, ఆయన స్టేజ్ పైన ఎక్కాడు, తీరిలే ఇది అనేసరికి ఆ ఇద్దరు వచ్చి మమ్మల్ని ఇద్దరిని మోసుకెళ్తారు. అంటే వాళ్ళ మోయరు నన్ను మోసుకెళ్తారు. ఓకే, ఇది నచ్చలేదు జనాలకి. ఇది చూసడానికి కొంచెం కసుక్కువ అంది. అరే ఏంటి మన వాళ్ళని తిడుతున్నాడు ఎన్టీఆర్ ఇట్లా. అది యాక్చువల్గా ఎన్టీఆర్ పాపం తప్పలేదు అయింది. ముందే అనుకున్నాం మేము ఇట్లా ఫన్నీగా చేద్దాం, ఆ ఫన్నీని కొంచెం బ్రేక్ చేస్తాం. మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళకన్నా తెలుసా అది స్క్రిప్ట్ అని? ఎవరు తెలియదు ఎన్టీఆర్కి, మాకు ఆ యూనిట్ వాళ్ళకి అంతే. మీకు ఆడియన్స్కి ఎవరు తెలియదు, వచ్చిన జర్నలిస్ట్ అందరికి ఆడియన్స్కి ఎవరికి తెలియదు. సో చూస్తున్న జనాలకి ఇట్లా అన్నాడు ఎన్టీఆర్ ఇట్లా అన్నాడు ఏంటి, అది పెద్ద గోడ, చాలా గోడ అయింది, అది చాలా గోడ అయింది. తర్వాత ఏమైందంటే నేను ఏదో ప్రెస్ మీట్లో ఉన్నాను, కిరణ్ గారు ఫోన్ చేశారు, ఇక్కడ ఏడును ఆయన ఆఫీస్లో అర్జున్ గారు ఆఫీస్లోకి ఇట్లా కిరణ్ గారు
ఏమైందని ఆఫీస్లో పోయేసరి గద్దార్ ఉన్నాడు, గద్దార్ గారు. ఓకే. మన గద్దార్ గారు. గద్దర్ గారు. ఓకే. ఆయన నమస్తే గద్దర్ అన్న ఇట్లా కాలమగా ఏందా, అరే ఏం రాడు, ఏం చేసినావు, ఏదో గడబడి చేసినట్టు కూర్చో ఇక్కడ ఆయన కూర్చోబెట్టాడు. రవిప్రకాష్ గారు. ఆయనకేమో కిరణ్ గారు చెప్పారంట, ఈ సత్తన్న ఏదో గోళ్ళ చేశాడు అంటే. ఈ రవిప్రకాష్ గారు ఏం చేశారు, గద్దర్ ఫోన్ చేశారు. గద్దర్ ఏమో ఆఫీస్కి వచ్చారు. ఓకే. ఇదంతా సీరియస్ అని. ఇదంతా సీరియస్. యాక్చువల్గా ఏమైందంటే ఎన్టీఆర్ గారికి థ్రెటన్స్ భయపెట్టించారు కొందరు, మా వాడిని అట్లా అంటావా అని. ఓకే. ఆయన ఫీల్ అయిపోయాడు. ఆయన కిరణ్ గారికి ఫోన్ చేశారు. కిరణ్ గారు భయపడి, అంటే ఎవరికైనా ఇన్సిడెంట్ భయం అవుతుంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక తెలంగాణ అక్కడ ఆంధ్రాని తీసుకొచ్చారు, అక్కడ తెలంగాణ వ్యక్తిని అన్నారు. ఆ ఫీలింగ్ కాదు అప్పట్లో. అంటే వాతావరణం అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోద్దాం, ఆ తెలంగాణ ఉడుకుతుంది. ఓకే. అట్లాంటి వాతావరణంలో మా వాళ్ళని ఇట్లా అంటాడా ఎన్టీఆర్. యాక్చువల్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ వాడే, నిజం చెప్పాలనుకో. అది కామెడీగా చేసాం స్క్రిప్టెడ్. ఈ జనాలకు పిచ్చిగా అర్థం చేసుకున్నారు, తప్పుగా అర్థం చేసుకొని మావాడిని ఇట్లా అంటావా అని. వాళ్ళందరూ సీరియస్ నక్సలైట్లు. అక్కడ నుంచి ఈయనకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక గద్దర్ పిలిచి ఏమైందిరా అంటే, ఏమైంది మొత్తం హంగామా జరుగుతుంది, ఆయన చంపేస్తారు, పోర్ట్ చేస్తారు అన్నారంట. నువ్వు చేసావంటే నేనేం చేసినా అన్నాడు. ఏం జరిగిందంటే ఇది ఇట్లా వాళ్ళు ఇట్లా ఇదా. ఆ తర్వాత ఇంత ప్రశాంతంగా ఎక్కడ అసలు నిజంగా అసలు గద్దర్ గారు రావడం అనేది చాలా చాలా టూ మచ్ అయింది. అంటే ఇప్పుడు చెప్పలేము కానీ చాలా టూ మచ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అల్లరి మొగుడుకో ఏదో సినిమా, అల్లరి మొగుడా ఆర్తి గారు వాళ్ళు ఎన్టీఆర్ బి గోపాల్ డైరెక్షన్లో అల్లరి రాముడు ఇంటర్వ్యూకి పోయినాం ఎన్టీఆర్ దగ్గరికి. ఎన్టీఆర్ దగ్గర పోయి ఎన్టీఆర్ పక్కన కూర్చొని, అన్న నీ బుగ్గలు బాగున్నాయి అన్న, ఏం తింటావు అన్న, ఇట్లా బుగ్గలు నొక్కా. నువ్వేమన్నా నొక్కురా పోయి, నిన్నేమన్నా నేను, నీకు ఏదంటే పరిశాను నాకు అంటే లాస్ట్ అంతా జరిగిన గోల జరిగింది, అనవసరం ఎందుకు, నువ్వు ఏమైనా చేసుకొని ఇష్టం అన్నట్టు నేను వదిలేసాను. పట్టుకో, మంచి భలే ఎపిసోడ్ అది. నిజంగా లవ్లీ ఇన్సిడెంట్ ఇది మాత్రం. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు బాగా మిమ్మల్ని ఇంకా బాధ పెట్టినాయి ఏమన్నా ఉందా ఇండస్ట్రీలో బాధ పెట్టిన విషయాలు నాకే కాదు, ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం, హీరో అదే క్యారెక్టర్ చేద్దాము, ఏదైనా పాత్ర చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే, అనుభవిస్తారు కూడా. అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఎందుకంటే మీరు యాంకర్గా అంత ఇదిగా లేని టైంలో ఈ రోజంటే ఎవరైనా యాంకర్స్ అయిపోతున్నారు. ఏంటి, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు యాంకర్ అయిపోతున్నాడు. వాళ్ళకి అంటే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, బట్ ఆ రోజుల్లో చాలా మినిమం ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ టైంలోనే మీరు అందువల్ల ఒకటి చెప్తా, అప్పటి యాంకర్లు మేము అప్పుడు చేసాము, అప్పట్లో చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తే గుర్తుపడతారు. అరే నువ్వు ఎక్కడో చూసావు ఇన్ని, వీడెక్కడో అని అనుకోడు. అదే నిన్న మొన్న టక్కునే ఓవర్ ది నైట్ షైన్ అయిపోతాడు, వాడు విపరీతమైన వ్యూస్ వచ్చేస్తే వాడు స్టార్ అయిపోతాడు. నెక్స్ట్ వీక్ నుంచి వాడిని ఎవరు గుర్తుపట్టరు. ఓకే. అదొక అదృష్టం అప్పట్లో మేము యాంకర్లమైన.